ఒక్క నమ్మకం, ఒక్క తప్పు నిర్ణయం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. హైదరాబాద్లో శివ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. మంచి జాబ్ చేసుకుంటూ తన అమ్మానాన్నలతో పాటు 2 చెల్లెళ్లతో సంతోషంగా జీవితం గడిపేవాడు. జీతం కూడా బాగానే ఉండేది. కాని అతని మనసులో 2 పెద్ద కలలుండేవి. చెల్లెళ్ల పెళ్ళిళ్ళు చేయడం, కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టడం. ఆ కలల కోసం శివ ప్రతిరోజూ కష్టపడి పనిచేసేవాడు. రూపాయి కూడబెట్టేవాడు. చిట్టీలు వేస్తూ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగేవాడు. ఒకరోజు బ్యాంకు నుంచి కాలొచ్చింది, క్రెడిట్ కార్డ్ ఇస్తామని. పెద్దగా అవసరం లేకపోయినా పర్లేదు, ఒకసారి తీసుకుందాం అని అప్లై చేశాడు. మొదటి కొన్ని నెలలు అన్నీ బాగా సాగాయి. కార్డు వాడి టైంకి పేమెంట్స్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేశాడు. అప్పుడు కథలోకి ప్రసాదొచ్చాడు. శివకి అత్తమ్మవాల తమ్ముడు. జోగిపేటలో ఉండేవాడు. ఒకరోజు ఫోన్ చేసి కొంత డబ్బు కావాలని అడిగాడు. శివ నమ్మి తన క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. ప్రసాద్ ప్రతీ నెలా కార్డు వాడి పేమెంట్ చేసి మళ్లీ డబ్బులు తీసుకునేవాడు. ఇలా కొంతకాలం సవ్యంగా సాగింది. ఒకసారి శివకి తనకే డబ్బు అవసరం పడింది. కార్డివ్వమంటే ప్రసాద్ కొంచెం టైమివ్వు అంటూ తప్పించుకున్నాడు. శివ నమ్మి వేచి చూశాడు. ఇదే సమయంలో ప్రసాద్కి యాక్సిడెంట్ జరిగింది. దాంతో పరిస్థితి మారిపోయింది. పేమెంట్స్ లేటవడం మొదలైంది. ఇప్పుడు శివ తన జీతంతోనే క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు అదే కార్డ్ నుంచి మళ్లీ డబ్బు తీసుకుని మేనేజ్ చేసేవాడు. ఇలా ఒక సైకిల్లో పడిపోయాడు. ఈలోగా ప్రసాద్ మళ్లీ డబ్బులు తీసుకుంటూ వచ్చాడు. 30,000, 15,000 ఇలా మొత్తానికి 4 లక్షల వరకు చేరింది. శివ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ప్రసాద్ ఫోన్ ఎత్తడం మానేశాడు. వాట్సాప్లో రిప్లై ఇవ్వడం లేదు. ఇంటికి వెళ్లి అడిగినా ఇస్తాను అంటూ మళ్లీ మాయమాటలు చెప్పాడు. శివ మళ్లీ నమ్మాడు. కాని ఈసారి కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ప్రతి నెలా శివ తన సొంత డబ్బుతోనే క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేస్తున్నాడు. కాని ప్రసాద్ మాత్రం ₹1 కూడా ఇవ్వలేదు. ఇంతలో శివకి జాబ్ కూడా పోయింది. ఫైనాన్షియల్గా పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఇంటి ఖర్చులు, చిట్టీ పేమెంట్సు, క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నీ కలిపి అతని మీద భారీ ఒత్తిడి పడింది. ఏమి చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. కొన్ని నెలల తర్వాత మళ్లీ జాబ్ దొరికింది. అప్పుడు శివకి ఒక కఠినమైన నిజం అర్థమైంది. ప్రసాద్ తనని మోసం చేశాడు. నమ్మకాన్ని వాడుకున్నాడు. అప్పుడే శివ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఎవరినీ అంధంగా నమ్మకూడదు. మొత్తం కథలో పాఠం: సహాయం చేయడం మంచిదే, కాని ఆలోచించకుండా చేయడం ప్రమాదం. ఉదాహరణ: 1. ఫ్రెండ్ అర్జెంట్ అని క్రెడిట్ కార్డ్ అడిగితే వెంటనే ఇవ్వద్దు. ఎంతవరకు ఇవ్వాలి, ఎప్పుడు తిరిగి ఇస్తాడు క్లియర్గా చెప్పించాలి. 2. రిలేటివ్ అని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడమంటే రిస్క్ తీసుకున్నట్టే. ఎలాంటి రాతపూర్వక ప్రూఫ్ లేకుండా ఇస్తే అది పోయినట్టే అనుకోవాలి. మీరు కూడా ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లాంటివి అసలు ఇవ్వకండి. స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి.